నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర బిందువుగా ఉండి అనేక అంశాల మీద కల్తీ నెయ్యి వ్యవహారం దగ్గర నుంచి కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ మీద అందరి మీద తీసుకున్నాం. కానీ ఈ మధ్య గత 10 రోజుల క్రితము తిరుపతిలో జరిగినటువంటి ఈ హిందూ ధర్మ సంస్థలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ముగ్గురు చీఫ్ మినిస్టర్స్, మహారాష్ట్ర, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి అక్కడ కలవడం జరిగింది. ఈ కలయిక జరిగినప్పుడు మనకి తమిళనాడు నుంచి ఆయన మెయిన్ కంటెస్టెంట్ చేసిన అన్నామలై గారు ఆయన యొక్క వ్యూస్ని కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ కట్గా ఏమి చేయాలి ఏమిటనేది. ఫస్ట్ ఏంటంటే అన్నామలై గారు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఎండోమెంట్స్ దాన్ని ఆ యాక్ట్నే కంప్లీట్గా రిపీల్ చేసేయాలి అని అన్నారు. ఒకవేళ తమిళనాడులోనే కనుక ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కనుక వస్తే దీని గురించి నేను కృషి చేస్తాను అని ఒకటి చెప్పారు. చెప్పి ఆయన ఏమన్నారంటే ఇది చేయడం చాలా ఇంపార్టెంటు, ఎందుకంటే అన్లెస్ స్వయం ప్రతిపత్తి కల్పిస్తే కానీ మనకి అభివృద్ధి పనులు జరగవు. ఇట్స్ ఏ వెరీ బిగ్ ట్రెజర్ అన్నారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల వ్యవహారంలో అది 2.5 లక్షల కోట్ల మూల నిధి దానికి ఉంది. దాంతో చాలా కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేయొచ్చు. అంటే స్కూల్స్ పెట్టచ్చు, కాలేజెస్ పెట్టచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టచ్చు, హాస్పిటల్స్ పెట్టచ్చు. ఇట్లాంటి విషయాలన్నీ చాలా మటుకు చేయొచ్చు అని అన్నారు. సో మరి చోళరాజులు పరిపాలించిన టైంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ టెంపుల్ మీద చేశారు, చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పారు. తర్వాత టెంపుల్ అంటే నాట్ యాజ్ ఇండివిజువల్, టెంపుల్ ఎకానమీకి ఈ విధంగా దీని నుంచి దూరం చేస్తే ఈ రిలీజియస్ యాక్షన్ చేస్తే చాలా బాగుంటుందని అన్నారు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ మఠాధిపతులు, స్పిరిచువల్ లీడర్స్ నుంచి కూడా ఇలాంటి దానికి కంప్లీట్ సపోర్ట్ రావాలి. సో దీనివలన ఇన్నోవేషన్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ ఇన్పుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ చెప్పి ఆయన దీని మీద ఈ విజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అన్నామలై గారు ఇన్ఫ్యాక్ట్ ఒక యంగ్ ఫైటింగ్ హిచ్కాక్ అనుకోవచ్చు ఆయన్ని, అక్కడ బీజేపీని స్ట్రెంథెన్ చేసి ఇది చేయడం దాంట్లోనూ. సో ఆయన కామెంట్స్ మీద మీ యొక్క చాలా వెల్కమ్ కామెంట్స్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈ కామెంట్స్కి ఇంకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇవి తమిళనాడు నుంచి వచ్చిన లీడర్ నుంచి వచ్చాయి. ఎందుకంటే ఈ హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం పూర్తిగా మిస్యూస్, ఓవర్ యూస్ జరిగినటువంటి రాష్ట్రాలు ఏవైనా 2 ఉన్నాయంటే ఒకటి తమిళనాడు, రెండోది ఆంధ్రప్రదేశ్. మ్యాక్సిమం తమిళనాడులో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 1947 నుంచి ఇదే పంథ నడుస్తూ ఉంది. ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి యాక్ట్ మాత్రమే. 1933లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఈ యాక్ట్ని తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క పరిధిలోకి అన్ని దేవాలయాలను తీసుకొచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ సిస్టమ్ లేదు. ఇక్కడ ఇండిపెండెంట్గానే చాలా వరకు రన్ అవుతున్నాయి. ఆ తెచ్చిన యాక్ట్ను బ్రిటిష్ వాడు ఉన్నంత వరకు చాలా కేర్ఫుల్గానే ఇంప్లిమెంట్ చేశాడు. టెంపుల్ సిస్టమ్స్ను, కస్టమ్స్ను ఎప్పుడూ కూడా వైలేట్ చేయలేదు. వాటిని అట్లాగే రన్ కానిస్తూ ఓవరాల్గా బ్రాడ్గా దీనిని రన్ చేయడం జరిగింది. బట్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ యాక్ట్ను విపరీతంగా మిస్యూజ్ చేశారు. ఆ మిస్యూజు తమిళనాడులో ముందు మొదలైంది, ఆ పైన ఆంధ్రాలో కూడా ప్రాకింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిస్టమ్ను విపరీతంగా స్ట్రెంగ్తన్ చేయటం, ఆలయాలకున్న అటానమీని పూర్తిగా తీసేయటం,
ఎస్పెషలీ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు దేవుడి మీద భక్తి లేదు, నమ్మకం లేదు, ఆచార వ్యవహారాల మీద ఎటువంటి శ్రద్ధ లేదు. అటువంటి ప్రభుత్వాలు ఈ యాక్ట్ను పూర్తిగా మిస్యూజ్ చేసి దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు తమిళనాడులో. ఆంధ్రప్రదేశ్లో 1987 దేవాదాయ చట్టం తీసుకొచ్చిన తర్వాత అదే విధానం ఆంధ్రాలో కూడా నడిచి దేవాలయ వ్యవస్థను, ఎస్పెషలీ చిన్న దేవాలయాలను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి వీటిని మళ్ళా వెనక్కు ఎట్లా తీసుకురావాలి, వీటిని ఒక వైబ్రెంట్ సెంటర్స్ అట్లాగే ఉండేవి దేవాలయాలు అనేటటువంటి దీనికి సాంస్కృతికి సమాజపరమైన కార్యక్రమాలు నిర్వహించటానికి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్కు సెంటర్స్గా చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాయి. లోకల్ ఆ ప్రాంతంలో ఉన్న సమాజం ఓనప్ చేసుకుంటూ, సమాజం రన్ చేస్తూ, సమాజం ద్వారా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ సిస్టమ్ అంతా పూర్తిగా తీసేసి వీటికి ట్రస్టులన్నిటిని పొలిటిసైజ్ చేసి పనికిమాలిన వాళ్ళందరినీ ఆ ట్రస్టుల్లో వేస్తూ, పనికిమాలిన వాళ్ళందరినీ ఎండోమెంట్ ఆఫీసర్స్గా వేస్తూ వీటిని పూర్తిగా ఒక కబంధాస్తాల్లోకి తీసుకుపోయినారు ఈ 2 రాష్ట్రాలు. వీటిని విడిపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆ డిమాండ్ ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి సదస్సులో వచ్చింది. గుడ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయటం. బట్ దీనిని విడిపించటానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఈయన తయారు చేస్తే బాగుంటుంది. ఈ సనాతన ధర్మం మీద చాలా గట్టి వ్యూ తీసుకొని ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఒక మేజర్ ఐటమ్గా పెట్టి ప్రభుత్వంలో ఒత్తిడి పెట్టి ఒక ప్రాసెస్ను స్టార్ట్ చేస్తే ఒక రిజల్ట్ అయితే వస్తుంది. తమిళనాడులో ఈరోజు కాకపోయినా రేపైనా కానీ బీజేపీ అన్నాడీఎంకే కోయలిషన్ ప్రభుత్వం చేపట్టే అవకాశం అయితే ఉన్నది. దీనిని ఒక మేజర్ ఐటమ్ కింద అన్నామలై గారు పెట్టి ఏఐడిఎంకేని కన్విన్స్ చేసి ముందుకు తీసుకుపోగలిగితే యాక్చువల్లీ ఒక రోల్ మోడల్ను తమిళనాడులోనే తయారు చేయొచ్చు. ఆంధ్రాలో అంత దీనికి పొలిటికల్ కమిట్మెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి వస్తుందని నేను ఆశించటం లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదైనా వచ్చినా అది రియాక్షనరీగా వస్తుంది, కానీ తెలుగుదేశానికి చిత్తశుద్ధితో వాళ్ళు దీని మీద చేసేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ఇది త్రిశంకు స్వర్గంలోనే ఆంధ్రాలో మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేసే వరకే ఈ అజెండాను ముందుకు తీసుకుపోతుంది. ఆపైన వీళ్ళకు దీని మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. కూటమిలో మైనర్ పార్ట్నర్స్ అయిపోయినారు జనసేన, బీజేపీ. ఎవరికైతే దీని మీద చిత్తశుద్ధి ఉందో, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చిందనుకో వాళ్ళు దీన్ని పెద్ద అజెండా కింద తీసుకుపోయేటటువంటి అవకాశం నాకు ఒప్పించడం లేదు. బట్ ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్గా మైలేజ్ తీసుకోవాలంటే దీన్ని ఒక మెయిన్ ఐటమ్ కింద మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ పెట్టుకుందని అంటే బాగుంటుంది. మేము వస్తే హిందూ దేవాలయాలను స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తాం, దానికోసంగా మేము చర్యలను ముందుకు తీసుకుపోతాం అనేటటువంటిది ఒక మెయిన్ ఐటమ్ కింద తెలిస్తే అట్లీస్ట్ ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. బట్ 2 రకాల కూడా ఆంధ్రాలో ఇమ్మీడియట్గా ఇది ప్రధాన అజెండా కింద ముందుకు పోయే అవకాశం అయితే నాకు కనిపించటం లేదు. బట్ తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీ కోయలిషను దీన్ని ఒక మెయిన్ అజెండా కింద తీసుకొని ముందుకు తీసుకుపోగలిగితే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దీన్ని ఒక అజెండా కింద ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. అన్నామలైకి చిత్తశుద్ధి ఉంది, ముందుకు తీసుకుపోతాడు. ఆంధ్రాలో అన్ఫార్చునేట్లీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, కానీ వాళ్ళు కానీ బీజేపీ కానీ మెయిన్ పార్ట్నర్స్ కావట్లేదు. తెలుగుదేశంలో ఆ చిత్తశుద్ధి వస్తుంది అని నేను అనుకోవట్లేదు. వస్తే మంచిది, వచ్చి దీన్ని కనుక మెయిన్ అజెండా కింద తీసుకొని ముందుకు పోగలిగింది. వైఎస్ఆర్సీపీకి ఎదురుగిది మెయిన్ అజెండాగా ఉండేటటువంటి అవకాశమే లేదు. ఆ రకంగా ఆంధ్రాలో ఇది జింక్స్డ్ నా దృష్టిలో. అట్లీస్ట్ తమిళనాడులో ఇది మొదలైతే ఆ పైన దాని ఎఫెక్ట్ అయినా ఆంధ్రాలో పడుతుందని పేరండి. చూద్దాం మరి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగి హిందూ దేవాలయాల పరిరక్షణ జరిగితే అంతకన్నా భారతదేశంలో ఉండే ప్రతి హిందువు ఆశించేది ఏమి ఉండదు.